ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాత్వం తపోనిధిం. మరి ఈరోజు మనం అత్యద్భుతమైనటువంటి కథ, అంటే శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పాండవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, పాండవులు ఏం చేశారు, పరీక్షిత్తుకి పట్టాభిషేకం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలిపెట్టి అవతారాన్ని చాలించేశాడు. చాలించేటప్పటికీ ఆయన యొక్క నరనారాయణ స్వరూపాల్లో ఒకడు అయిపోయాడు. నరుడు ఒక్కడు మిగిలాడు, నారాయణుడు వెళ్ళిపోయాడు కదండి. వెళ్ళిపోయేటప్పటికి ఆయన శక్తి అంతా కూడా తగ్గిపోయింది. బాగా బాధపడేది ఎవరు? కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఒక్కడే. ఆ అర్జునుడు ఇలా అంటున్నాడు, ఏవం కృష్ణ సఖ కృష్ణో ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్రా రాజ్ఞా అభికల్పిత నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షిత. ఏం చేస్తాడు? చాలా ఆప్తమిత్రుడు, కృష్ణుడంటే చాలా ఇష్టం. అటువంటి అర్జునుడు ఆ కృష్ణుడి యొక్క వియోగంతో ఆ ముఖం యొక్క కాంతే పోయింది, ముఖకాంతి అంతా కూడా తొలగిపోయింది. ఆ కృష్ణుడి స్వరూపం, తన శరీరంలో కృష్ణుడే ఉండేవాడు, కృష్ణ భగవానుడు. ఆయన లేడు. ఆయన చేసినటువంటి ఉపకారాలన్నీ కూడా తలుచుకుంటున్నాడు పాపం. అంతే కదండి. ఎప్పుడైనా మనకి ఏ మనిషి అయినా మన దగ్గర లేకపోయేప్పటికీ ఆ మనిషి అలా చేసేవాడు ఇలా చేసేవాడు అంటారు కదా. ఆ విధంగా కృష్ణ భగవానుడు ఏ ఏ ఉపకారాలు చేశాడో అవన్నీ స్మరిస్తున్నాడు ఆయన. ఇంచేత కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత చిన్న యుద్ధం జరిగింది. ఆ యుద్ధం గురించి మళ్ళీ మనం తెలుసుకుందాంలేండి. అంటే హస్తినాపురానికి ఆ స్త్రీలను తీసుకురావాలని చెప్పి ద్వారక నుండి హస్తినాపురానికి ఆ గోపికల వాళ్ళని తీసుకొద్దామని అనుకుంటాడు పాపం. ఎవరు? అర్జునుడు. అదే రథం, అదే గాంధీవం, అవే బాణాలు, ఏవి పనిచేయవు. ఇంకా అతడు పరాజయం అయి పొందుతాడట. ఎవరు? అర్జునుడు. మరి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అంటూ ద్రౌపది స్వయంవరం జరిగింది. ద్రౌపది స్వయంవరంలో బాణాలతో అలా తిరిగేటువంటి మత్స్యాన్ని సంహరించి ఆ ద్రౌపదిని వివాహం చేసుకున్నారు. ద్రౌపది స్వయంవరం అంటే మాటలు కదా. మరి ద్రౌపది స్వయంవరంలో ఎందుకు అలా జయించగలరు? అవే బాణాలు కదా. అంతేకాదు, రాజసూయాగం అవుతోంది, జరాసంధుడిని సంహరించడం జరుగుతుంది, భీమసేనుడు వాళ్ళు. మరి ఎంత గొప్పగా ఆ యొక్క స్వామి అనుగ్రహం లేకపోతే చేయగలరు చెప్పండి. ఎందుకు మరి ఆ రాజసూయాగంలో అనేక మంది కానుకలు ఇచ్చారంటే వీళ్ళని చూసి ఇచ్చారా? అక్కడ కృష్ణుడు కూర్చోబెట్టారు వీళ్ళు. ఆ కృష్ణ భగవానుడు అవన్నీ వారికి అందరికీ సమస్తమైన సంపదల్ని కూడా ఆ స్వామి ఏర్పరిచారు. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో సమస్తమైనటువంటి సంపదలు కూడా వారికి కలిగాయి. ఇదంతా ఏమిటి? రాజసూయాగం. రాజసూయాగంలో అందరూ కూడా బహుమానాలు, పెద్ద పెద్ద బోళ్ళని తీసుకొచ్చి ఆ రాజసూయాగానికి అయ్యే ఖర్చు కాదు కదా, ఇవన్నీ కూడా వారే ఇచ్చారు. అంతేకాదండి, మరి జోదం జరుగుతోంది. ద్రౌపదిని కూడా లాక్కొచ్చారు, ఆమెని ఏకవస్త్రంలో ఉన్న ఆమె భగవంతుడిని ప్రార్థిస్తే ఆ భగవంతుడు వస్త్రాన్ని సమర్పించి ఆమెను కాపాడాడు. ఆమె ఏమి చేసింది? తన శిరస్సుని ఒక్కటి అర్పించింది. ఎవరికి? ఆ ద్రౌపది. ఆ కృష్ణ భగవానుడికి అర్పించింది. అర్పించేటప్పటికి శిరస్సును అర్పించాడు.
ఆ జుట్టు ముట్టుకున్నటువంటి దుశ్శాసనాదులు ఏమయ్యారు? చివరికి ప్రాణాలనే కోల్పోయారు. అంటే భగవంతుడిని మనం ఆశ్రయిస్తే మనకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా ఆయన సులభంగా తీయగలడానికి ఇది ఒక్కటి ఉదాహరణ. ఆమె కృష్ణా నువ్వు నన్ను రక్షించు అని అనన్యమైన భక్తితో కృష్ణుడు ప్రార్థిస్తే ఆమెను కాపాడాడు. అంతే కదండి. చివరికి ఏమైంది? ఆమె జుట్టు పట్టుకున్నటువంటి వాళ్ళు దుశ్శాసనాదులందరూ కూడా అసూల్ని కోల్పోయారు, ప్రాణాలనే పోగొట్టుకున్నారయ్యా అన్నారు. మరి వనవాస సమయంలో చాలా విచిత్రం. వనవాస సమయంలో దూర్వాసుడు 10,000 మంది శిష్యులతో వచ్చాడు. ఏమిటి అందరూ భోజనం అయిపోయింది. ఆఖరి ద్రౌపదీదేవి కూడా భోజనం చేసేసింది. ఆ సమయంలో 10,000 మంది వచ్చేవాడికి అందరూ మడిగట్టుకోండి అన్నారు. ఏం చేత వాళ్ళ దగ్గర అక్షయ పాత్ర, చక్కని పాత్ర ఉంది. ఆ పాత్ర ఏది అడిగితే అది ఇస్తుంది. సరే, ఇంకా ఆమె ద్రౌపది భోజనం చేసిన తర్వాత ఇంకేం అవ్వదు, అయిపోయింది ఆ వేళకి. కానీ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి అక్కడేదో మెతుకుందేమో చూడు, ఒక మెతుకుందేమో చూడు అని చెప్పి ఆ పాత్రలో ఒక మెతుకుని తీసేపటికి మళ్ళా 10,000 మందికి భోజనాన్ని పెట్టడం జరుగుతుంది. ఆ వేళ మరి వాళ్ళందరినీ రక్షించింది ఎవరే అంటే శ్రీకృష్ణుడి వల్లే ఆమె అంతమందికి భోజనం పెట్టగలిగింది. మరి పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. అరణ్యవాసం చేయడం అంటే ఏమిటి? మరి రాబోయే యుద్ధానికి వాళ్ళంతా కూడా సన్నద్ధులు అవ్వడం, ప్రాక్టీస్ చేయాలి కదండి. ఆ విధంగా అర్జునుడు పాశుపతాస్త్ర సంపాదనకు ఎక్కడికి వెళ్ళాడు? మరి పరమేశ్వరుడు యొక్క గురించి తపస్సు చేయడానికి వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు అతన్ని పరీక్షించాడు. పరీక్షించి ఇతను ఇవ్వడానికి యోగ్యత ఉందా లేదా అని ఆయన ఆలోచన చేసి అతనికి పాశుపతాస్త్రాన్ని చివరికి ఇస్తారు. ఏమైంది? ఒక సూకరం పెడుతూ ఉంటే 10ని ఇద్దరు బాణాలు వేస్తే నేను సమరించాను అని అనుకుంటూ నా బాణం వల్ల అది సంహరింపబడిందని ఒకళ్ళు అనుకుని చివరికి యుద్ధం చేసి మన అర్జునుడు చివరికి తన ధనుస్సునిచ్చుకుని పరమేశ్వరుడు శిరస్సు మీద కూడా చేయబోతాడని చెప్తూ ఉంటాయి పురాణాలు. ఆ విధంగా పరమేశ్వరుడు ఇతని యొక్క అంటే శక్తి సామర్థ్యాలను పరీక్షించి పాశుపతాస్త్ర సంపాదన అనేది లభిస్తుంది. అంత గొప్ప తపస్సు చేశాడు అంటే ఎవరి వల్ల చేశాడు? శ్రీకృష్ణ భగవానుడి వల్ల చేశాడు. శ్రీకృష్ణ భగవానుడి వల్ల ఆయన యొక్క అనుగ్రహం వల్ల తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. మామూలు వాళ్ళకి ఎలా ప్రత్యక్షం అవుతాడు? ఈ విధంగా అక్కడే ఒక మంచి శ్లోకం ఉందండి. ది భారవి కవి కిరాతార్జునీయం అని ఒక కావ్యాన్ని రచించాడు. సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం వృణితే హి విమృశ్యకారిణం గుణలబ్ధా స్వయమేవ సంపద. సహసా విదధీతన క్రియాం, ఆలోచించకుండా ఏ పని చేయకయ్యా. ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి. ఆలోచించి చేస్తే సంపదలు వాటంతటా అవి మనల్ని వరిస్తాయట. చేత ప్రతి మానవుడు కూడా ఏ పని చేసినా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని భారవి కవి చెప్తాడు. దాంట్లో చాలా మంచి మంచి శ్లోకాలు భారవి కవి భారవేరర్థ గౌరవం అని ఆయన యొక్క రచనలు అంతా కూడా అర్థాన్ని ఇమిడి ఉన్నటువంటి రచనలు. అటువంటి రచనలు కిరాతార్జునంలో ఉంటాయి. ఈ పాశుపతాస్త్రం సంపాదించడం అర్జునుడు, అరణ్యవాసం, ఇదంతా కూడా మనకి వివరంగా చెప్తాడు మన భారవి. అయితే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నా రథం మీద కూర్చుని ఉంటే యుద్ధంలోకి వెడితే ఆ యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, పెద్ద వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరి యొక్క ప్రాణాలని స్వామి తీసేసుకున్నారు. నేను యుద్ధం చేయడం ఏమిటి? ఆయన ఉండడం వల్ల ఏదో నేను బాణాలు వేసేవాడు, నా బాణాలకు అంత విలువ ఉండేది. ఆయనే లేకపోతే నా బాణాలకు ఏం విలువ ఉంటుంది? ద్రోణాచార్యుడు అంటే తక్కువ వాడా? మరి భీష్ముడు ఎటువంటి వాడు? ఇలా పెద్ద వాళ్ళందరూ కూడా ఉన్నారే, వారిని యొక్క అసువుల్ని, ప్రాణాల్ని స్వామి తీసుకున్నాడు. ఎంచేతయ్యా అంటే ఇదంతా భూభారాన్ని తగ్గించడానికి. భూమి భారం మీద ఉంది. చాలామంది పాపాత్మలందరినీ సంహరించాలి, తప్పదు. మరి ఎందుగురించి ఎవరైతే మరి వీళ్ళు ఎందుకు సంహరించారంటే పాపాత్మల వైపు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా సంహరింపబడ్డారు. ఈ విధంగా భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసం ఆ యాదవ కులం కూడా నాశనం అయిపోయింది. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. నా ముందర ఉండి కౌరవ సైన్యంలో మహాయోధులందరి యొక్క ప్రాణాలను తీసుకునేటువంటి మహానుభావుడు కదా మన శ్రీకృష్ణుడు.
ఆయన ఛాయలో, ఆయన చెట్టు ఆ నీడలో ఉండడం చేత నేను రక్షించబడ్డానయ్యా. అంతేగాని ఆ చెట్టే లేనప్పుడు నేను ఎండలో ఉన్నట్లే నేను ఏ విధంగా రక్షించబడతాను? కౌరవ సైన్యంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఆ దివ్యమైన అస్త్రాలు వస్తూ ఉంటే స్వామి ఎదర రథం నడుపుతూ ఉంటే అస్త్రాలు నన్నేం చేస్తాయి చెప్పండి? నన్ను ఏమీ చేయలేకపోయి అంత గొప్ప అస్త్రాలు కూడా ఆయన యొక్క దివ్యమైన శక్తి ముందర ఆగలేదు. నేను ఊరికే నా స్నేహితుడని అనుకున్నాను, కాదు, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు, పరమాత్మ స్వరూపుడు. నేను మందబుద్ధి అయి చాలా తెలివి తక్కువ వాడినయి నాకు ఆయన రథాన్ని నడిపేవాడిగా నేను పెట్టుకున్నాను. అయ్యో ఎంత తప్పు చేశాను కదా అని ఎంతో బాధ చెందుతూ ఉన్నాడు అర్జునుడు. నన్ను ఆయన ఏమనివారు? సఖా, పార్థ, అర్జున, కురునందన అని ఎంతో సంతోషంతో ఆనందంగా నన్ను పిలిచేవారు. నేను ఏదో కృష్ణుడు అని చెప్పి నేను ఆయనకు అర్థం ఉన్నట్లుగా ఉండేవాడిని. కానీ సాక్షాత్తు పరమాత్మ నా యొక్క రథాన్ని నడుపుతున్నాడు అంటే మరి నేను తెలుసుకోలేకపోయాను. ఆయన అతడే లేకపోతే నేనేమి చేయగలను? ఇంకా విచిత్రమైన విషయం, ఆయన భగవద్గీత బోధించారు. ఏమిటో అనుకున్నాను, సాక్షాత్తు పరమాత్మ స్వరూపం ఆయన ఎలా ఇటువంటి వాడు, ఆయన లేకపోతే నీ అస్సలు రాణించలేను. నా యొక్క శక్తి దేనికి పనిచేయదు, నా బాణాలు పనిచేయవు, నా రథం పనిచేయదు, నేను పనిచేయదు, అసలు నేను ఏమీ చేయలేకపోయాను. చివరికి హస్తినాపురం నుండి ఆ శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు. శరీరాన్ని త్యజించిన తర్వాత నేను వెనక్కి వచ్చేస్తుంటే హస్తినాపురంలో ఉన్న వారందరినీ కూడా రక్షించాలని వారందరినీ కూడా హస్తినాపురం తీసుకొద్దామని ద్వారక నుండి ఆ గోపికలందరినీ కూడా ద్వారక నుండి, బాబు మీరు అన్నీ హస్తినాపురం బయలుదేరండి అంటే అటువంటి గోపికలను కూడా నేను రక్షించలేకపోయానయ్యా. నా బాణాలు దేనికి పని రాకపోయాయి, నా రథం పనిచేయలేదు, నాకు గుర్రాలు పనిచేయలేదు, అవే గుర్రాలు అవే రథం, అయినా కూడా శ్రీకృష్ణుడు లేనిదే నేను ఏ విధంగా కూడా జయాన్ని పొందలేకపోయాను అని చాలా చాలా బాధపడుతూ ఆ యొక్క ధర్మరాజు దగ్గర ఇవన్నీ కూడా వివరించాడు అర్జునుడు. యదా ముకుందో భగవాన్ మాం మహీం జహౌ సతన్వా శ్రవణీయ సత్కృత తదా హరేవా ప్రతిబుద్ధ చేతసాం అధర్మహేతు కలిరన్వర్తత. శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఎప్పుడైతే తన శరీరం అంటే దేహాన్ని త్యజించాడో ఎందు గురించి మానవులను రక్షించడానికి పరమాత్మ సాక్షాత్తు శ్రీకృష్ణ అవతారంగా ఎత్తాడు. ఆయన అన్ని నటన, ఆయన అనేకమైన అవతారాలు చూపిస్తూ ఉంటాడు. దుష్టుల్ని శిక్షించడం కోసం ఆయన ఉద్భవిస్తూ ఉంటాడు. అనేకమైన అవతార రూపాల్లో ఉంటాడు. ఈవేళ శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంలో, శ్రీకృష్ణుడి యొక్క రూపంలో మనకు ఆయన దర్శన భాగ్యం లభించింది. ఎప్పుడైతే ఈ భూమి మీద భారాన్ని తగ్గించాడో ఆయన తన శరీరాన్ని వదిలి నిర్యాణం చెంది ఆయన పరమాత్మ కాబట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన నాడే కలియుగం ప్రారంభమైంది. ఆయన ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఈ దేహాన్ని త్యాగం చేసి ఇక్కడ ఆయన నిర్యాణం చెంది భగవంతుడు ఆయన స్వర్గానికి వెళ్ళారో అంటే విష్ణులోకాన్ని పొందారో ఆనాడే కలియుగం ప్రారంభమైందట. యదా ముకుందో భగవాన్ మాం మహీం జహౌ స్వతన్వా శ్రవణీయ సత్కృత తదా హరేవా ప్రతిబుద్ధ చేతసాం అధర్మహేతు కలిరన్వర్తత. ఆయన మరి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన వెంటనే ఆ రోజే కలియుగం ప్రారంభమైంది. సత్వరజ తమో గుణాలు ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలు, ఈ మూడు వదిలేస్తారు. ఇంకా ధర్మరాజు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అనిత్యం. ఈ మాంసం, ఈ శరీరం మనకు అనవసరం. మనకి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడే లేడు, ఇంకా మనకి ఎందుకు ఈ శరీరంతో ఏల ప్రయోజనము అని భావించి ఆ పరీక్షితుడికి ఆయన సింహాసనం మీద కూర్చోపెట్టి రాజ్యభారాన్నంతా అప్పచెప్పాడు. తర్వాత ధర్మరాజు తన వస్త్రాల్ని, ఆభరణాల్ని అన్నీ కూడా త్యజించాడు. త్యజించి మమతాహంకారరహితుడై
ఈ సంసార బంధాలన్నీ తెంచేశాడు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ నాది నాది నువ్వు ఇవన్నీ ఉంటే కదా. పరమాత్మ ఒక్కడే, ఇంకేమీ లేవు. ఇవన్నీ అనిత్యము. నిత్యం ఏమిటే అంటే పరమాత్మ జ్ఞానం, పరమాత్మ ఒక్కడే అనే భావం ఎప్పుడైతే కలిగిందో ఈ సంసారం అనే చక్రాన్ని వదిలేస్తారు. అక్కడికే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే వదిలేసి ఆయన వెళ్ళాడో ఇంకా ధర్మరాజుకి ఈ భూమి మీద ఉండాలనే కోరిక అయితే లేదు. ఈ పంచభూతాత్మకమైన శరీరం, మన శరీరం దేంతో తయారు చేయబడుతుంది? పృథివీ అంటే భూమి, అంటే మాంసం, అప్పు అంటే నీరు, పృథివీ అప్పు, తేజస్సు కాంతి, వాయువు గాలి, ఆకాశం ఖాళీ ప్రదేశం. ఈ పంచభూతాలు ఈ 5 ఉంటాయి మన శరీరంలో. మన ఈ శరీరంలో ఉన్నటువంటి దివ్యమైన మన పురుషుడు ఎప్పుడైతే ఇంకో ఆత్మ పరమాత్మ స్వరూపంలోకి వెళ్ళిపోయాడు, జీవాత్మ అనేది ఇంకోటి ఉంటుంది, అది వేరే ప్రవేశించిందో ఈ శరీరం ఇంకా లాభం లేదని డాక్టర్ గారు చెప్తారు, మనం తీసుకుపోతారు. ఇవేం పట్టించుకోరు. ఇవన్నీ అనిత్యమైనటువంటి దేహం. ధర్మరాజు ఇవన్నీ కూడా అనిత్యంగా భావించి వస్త్రాలు ఆభరణాలు దేనికి వేస్తున్నాం? ఆత్మకా శరీరానికా? శరీరానికి వేస్తాం. ఈ ఆభరణాలన్నీ కూడా శరీరానికి, ఆత్మకు కాదు. ఆత్మకు వేసే ఆభరణం పరమాత్మ స్వరూపం, భగవద్భక్తి ఆత్మకు వేయాలి. ఆత్మజ్ఞానానికి ఏం కావాలి? భక్తి కావాలి. ఇవన్నీ ఎందుకు? బాహ్యమైనటువంటి ఈ వస్త్రాలు, ఆభరణాలు, వేషాలు, అలంకారాలు ఇవన్నీ కూడా అనిత్యం. ఎప్పుడు ధర్మరాజుకి తెలిసింది ఈ వస్త్రాలు ఇవన్నీ ఎందుకు? అవన్నీ కూడా త్యజించేశాడు. శరీరం అంచేత ఇది శాశ్వతం కాదని అనుకుని నిర్యాణం చెందాలనేటువంటి పరిస్థితిలో అతను అన్నీ వదిలి వెళ్ళిపోతే తన సోదరులు కూడా అతన్ని అనుసరించి వెళ్ళారు. వారు కూడా ఒక్కొక్కరు కూడా తన శరీరాన్ని త్యాగం చేశారు. ఇంచేత అంటే పాండవులు జీవించి ఉన్నంతకాలము కూడా ధర్మాల్ని అన్నిటినీ చక్కగా నెరవేర్చారు. ఇప్పుడు ముక్తి ప్రాప్తి అంటే మోక్షం పొందడానికి ఆ మహావిష్ణు యొక్క పాదార విందములు ఒకటే మార్గమని తలిచి వారు ఆ పరమాత్మని పొందడం కోసం ఈ శరీరాల్ని ఒక్కొక్కరు కూడా త్యాగం చేశారు, అంటే విడిచిపెట్టారు. చివరికి భక్తిభావంతో ఆ విష్ణువుని స్మరిస్తూ ద్రౌపదీదేవి కూడా తన శరీరాన్ని వదిలిపెట్టింది అన్నారు. ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క భక్తిని పొంది వీరంతా కూడా పాండవులు మోక్షాన్ని పొందేరు. పరమమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడి పరమ భాగవతోత్తముడి పరీక్షణ్ మహారాజు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరీక్షిత్ యొక్క దిగ్విజయ యాత్ర మొదలైనటువంటి విషయాలని మళ్ళీ మనం తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓ నమో భగవతే వాసుదేవాయ. మా కార్యక్రమాలు మీరు 10 మందికి అందిస్తారని చెప్పి కూడా ఆశిస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం. స్వస్తి.